గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ద్వితీయ తిథి ఉదయం 9:33 వరకు, అనంతరం తదియ. ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజాము 4:39 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. ధ్రువం యోగం సాయంత్రం 4:42 వరకు, అనంతరం వ్యాఘాత యోగం. కౌలవకరణం ఉదయం 9:33 వరకు, అనంతరం తైతులకరణం. వర్జ్యం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 1:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:18 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:48 నుండి 3:32 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 9:50 నుండి 11:33 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. నేటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూసినట్లయితే, పుష్యమాసం 2వ రోజు విధియ తిథి ఈ రోజున. అదేవిధంగా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ప్రస్తుతం రవి ధనుర్రాశియందు సంచారం కనుక దీన్ని ధనుర్మాసం అని అంటారు. సవళమానాన్ని అనుసరించి ఈ ధనుర్మాసంగా చెప్పబడితే, మన చాంద్రమానంలో కూడా కొన్ని ధనుర్మాసాన్ని అనుసరించి చేసేటటువంటి పర్వాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో చాలా పెద్దది, విశిష్టమైనది ఈ ధనుర్మాస వ్రతం. ఈ ధనుర్మాస వ్రతంలో ప్రతినిత్యం కూడా విష్ణాలయాల్లో ముఖ్యంగా విశేషంగా సుప్రభాతానికి ప్రతిగా కలియుగ వ్రతుడైనటువంటి శ్రీయస్పతి శ్రీనివాసుడు కొలువైనటువంటి ఇలవైకుంఠంగా చెప్పబడేటటువంటి తిరుమలలో కూడా సుప్రభాతానికి ప్రతిగా తిరుప్పావై చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఈ తిరుప్పావై అనేక విష్ణు క్షేత్రాల్లో కూడా నిరంతరం చెప్పడం జరుగుతుంది. దీన్ని మార్గళి వ్రతం అని కూడా అంటారు. ఇది ద్రవిడ సంప్రదాయంలో వచ్చినటువంటి వ్రతం కనుక దీనికి ఈ ద్రవిడ భాషకు సంబంధించినటువంటి పేరు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా గోదా రంగనాథులను విశేషంగా సేవిస్తారు. అయితే ఈ సోమవారం రోజున, ఈ విధియ రోజున, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి రీతిలో పూజ జరిపి, విష్ణువుకి విశేషమైనటువంటి రీతిలో పూజను జరిపి వెన్నను విశేషంగా నివేదిస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళు ఈ సోమవారం నాడు ఈ మార్గళి వ్రతంలో, ఈ ధనుర్మాసంలో విష్ణువుని సేవించి విష్ణుమూర్తికి తులసీ దళాలతో కనుక అర్చన జరిపించినట్లయితే సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అదేవిధంగా ఈనాడు సోమవారం రావటం వల్ల సోమ అనేటటువంటి దీంట్లోనే మనకి శంకరుడు ఆ శబ్దంలో మనకి కనపడతాడు. ఎట్లా అంటే స ఉమ సోమ అంటే అమ్మతో కూడినటువంటి వాడు కనుక సోముడయ్యాడు. అటువంటి ఈ రోజున శివారాధన చేయడం చాలా విశేషం. అటువంటి శివ దర్శనం చేయడము, శివస్తోత్ర పారాయణ. ఎందుకంటే ఆలయానికి వెళ్ళలేనటువంటి పక్షంలో, దైవ దర్శనం చేయలేనటువంటి పక్షంలో మనకి శివస్తోత్ర పారాయణ కూడా ఆ దైవ దర్శన అర్చన ఫలితాన్ని మనకి అందజేస్తుంది. అందులో శంకర భగవత్పాదుల వారు మనకు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు, శివమానస పూజ అని. అందులో మనం ఎక్కడుంటే అక్కడ మన దైహికమైనటువంటి శుచితో కూడా సంబంధం లేకుండా మానసికంగా శివారాధన చేసేటటువంటి విధానం. దీన్ని చేయాలి అంటే వాస్తవంగా ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళు ఉండాలి, కానీ సాధనలో ఇది సాధ్యమవుతుంది. అటువంటి శివారాధన చేయడం అంటే చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. శంకరారాధన ఎప్పుడైతే మనం చేస్తామో ఆ రోజు శుభప్రదమైనటువంటి రోజుగా మారుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. పరమ భాగవతులు ఒక మాట అంటారు, దినమే సుదినమో నామస్మరణే పావనము అని. ఏనాడైతే భగవన్నామస్మరణ చేస్తామో ఆ రోజంతా కూడా పవిత్రమైనటువంటి రోజుగా, పావనమైనటువంటి రోజుగా మారిపోతుంది. అందులో ఇది అయన సంధికాలము, అంటే దక్షిణాయనానికి ఉత్తరాయణానికి సంధికాలం కనుక ఈ సమయంలో శివారాధన చేయటం చాలా విశేషం. ఎందుకంటే విష్ణాలయాలలో ఏ విధంగా అయితే ఈ సూర్యోదయానికి ముందు అర్చన చేసి తిరుప్పావై ఇత్యాది విధానంలో ఆరాధన చేస్తారో, శివక్షేత్రాల్లో ముఖ్యంగా శైవ సంబంధమైనటువంటి క్షేత్రాల్లో తిరువెంబావై అని కూడా స్వామివారికి నివేదించి ఆ సూర్యోదయానికి ముందు అర్చన చేయటం అనేటటువంటి సంప్రదాయం మనకు కనపడుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే వైకుంఠ ఏకాదశి అని మనకి ముక్కోటి ఏకాదశి అని వస్తుందో, ఇది విష్ణు ముక్కోటి అయితే శివ ముక్కోటి పర్వం కూడా మనకి ఈ ధనుర్మాసంలోనే వస్తుంది. కనుక ఇటువంటి ఈ పరమ పవిత్రమైన సోమవారం నాడు యథాశక్తిగా శివారాధన, విష్ణారాధన చేసి శివకేశవుల యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవ్వాలని, అవుతారని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలంగా ఉంటుందో, ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి అని మామూలుగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలని చేస్తూ ఉంటాం. ప్రతి ఆలయంలో పూజా సందర్భంలో, అలాగే ఇళ్లలో కూడా. ఇంతకీ ఆత్మ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటి? ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేహమే ఒక దేవాలయం. ఆ దేహ దేవాలయంలో వెలిగే పరంజ్యోతి ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తాడు. ఆత్మగా ఉన్న పరమాత్మకి మనం చేసే ప్రదక్షిణపూర్వక నమస్కారమే ఆత్మ ప్రదక్షిణం. ప్రదక్షిణ అనేది ఎల్లప్పుడూ కుడి నుండి ఆరంభింపబడి ఎడం వైపుకు తిరుగుతూ చేయబడుతుంది. ఆలయాల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ఆలయ ప్రదక్షిణని పూర్తి చేయాలి. ఆధ్యాత్మిక ప్రక్రియలో పూజలు, వ్రతాలు, నోములు వంటి సందర్భాల్లో ఆత్మ ప్రదక్షిణ విధిగా ఆచరిస్తారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటూ మంత్రపూర్వకంగా ఈ ప్రదక్షిణని నిర్వహిస్తాం. పూజా సమయంలో చివరగా ఆత్మ ప్రదక్షిణకు ప్రత్యేక ప్రశస్తి ఉంటుంది. మంత్రలోపం, క్రియాలోపం ఉంటే మమ్మల్ని క్షమించు స్వామి, మాపై సంపూర్ణంగా అనుగ్రహాన్ని ప్రకటించవలసింది దైవమా అని దైవాన్ని ఆత్మ ప్రదక్షిణ ద్వారా వేడుకుంటాం. హృదయ ఆలయంలో సజీవ చైతన్యంతో వెలిగే అంతర్యామిని దర్శించి ఈ జీవుడే దేవుడని గుర్తించేసే నమస్కార ప్రక్రియ ఆత్మ ప్రదక్షిణ. భక్తి విశ్వాసాలతో చేసే ఆత్మ ప్రదక్షిణ సాక్షాత్తు దైవ అనుగ్రహానికి కారకం అవుతూ ఉంటుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ ద్వితీయ అంటే విధియ ఉదయం 9:33 వరకు, తదుపరి తదియ. ఈరోజు సోమవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, శుక్ర, చంద్ర, కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయ వ్యయాల్లో ఆదాయం పెరుగుదల వైపుకి వెళుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడే అవకాశం బలంగా ఉంది. ఎవరితోనూ వివాదానికి ఏమాత్రమూ పాల్పడరు. తమ పనిని తాము చేసుకుపోతూ ఉండేటువంటి సందర్భంగా విరోధుల సంఖ్య ఏమాత్రమూ ఉండే అవకాశం లేదు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కారణంగా ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మంతో అర్చించినట్లయితే సకల వివాదాలు తొలగిపోతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ రాశి వారిలో విద్యార్థులు ఉన్నట్లయితే వారికి ఉద్యోగ ప్రాప్తి, అంతేకాక విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి సదస్సులో ప్రవేశం, గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో సంయమనాన్ని పాటిస్తారు. అహంకార భావం లేనటువంటి కారణంగా అందరిలోనూ కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం పెరిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌనంగా పనిచేస్తూ ఉంటారు. ఎక్కువ సాత్వికమైనటువంటి ధోరణి కారణంగా విశేషమైనటువంటి పనుల్ని చేయగలుగుతారు. కార్యాలయంలో వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని చూపించగలుగుతారు. వ్యాపారంలో తమదైనటువంటి ముద్రని చక్కగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. పెద్ద లాభం గురించినటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ కూడా మానసికంగా ధైర్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉండగలుగుతారు. దాంపత్యంలో అన్యోన్య భావం విశేషంగా పెరిగే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపుతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిర్వేద భావంతో ఉంటారు. నిద్ర లేమి తనంతో ఉంటారు. ఎక్కువ ఆలోచనల్ని చేస్తూ ఉంటారు. ఇంట బయట అందరితోనూ కూడా దూరపుతనాన్ని కావాలని పాటిస్తూ ఉండొచ్చు. పొదుపు సూత్రం విపరీతంగా పాటించుతూ ఉండేటటువంటి కారణంగా కుటుంబ సభ్యులకి అది నచ్చనటువంటి అంశంగా పరిణమించవచ్చు. దూర ప్రయాణాలు చేసేటువంటి శారీరక సామర్థ్యం కలిగి ఉండరు. అంచేత వ్యాపారం మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్టయితే ధర్మబుద్ధి పెరిగి ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుక్షణం కూడా ధనం 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 అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. కుటుంబ సభ్యులందరితో కూడా ధనానికి సంబంధించిన పెంపుదల గురించే మాట్లాడుతూ కనిపిస్తారు. సంతానం ఎవరి ఉద్యోగాన్ని వారు చేసుకుంటూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి స్థితిని పెంచాలనే ఆలోచనతో ఉంటారు. అయితే తండ్రిని తల్లిని కూడా ఆర్థికంగా పూర్వం సంపాదించిన విషయం గురించిన ప్రశ్నల్ని వేస్తూ ఉండటంతో మానసికమైనటువంటి అసంతృప్తికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే సకల విధాలైన గ్రహదోషాలు తొలగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఏ విధమైన అనారోగ్యము లేకుండా ఉంటారు. అందరితోనూ కలుపుగోలుతనంతో ఉంటారు. లోగడ తాము తొందరపాటుతో చేసినటువంటి పొరపాట్లు ఏవేవి ఉన్నాయో బాగా ఆలోచించుకోగలుగుతారు, సమీక్షించుకోగలుగుతారు కూడా. వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమని కృషి ఏమాత్రము చేయరు. కానీ తాము చేస్తున్న వ్యక్తిలో మాత్రం నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం విశేషమైన శ్రమని చేస్తూ ఉంటారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు
అర్ధనారీశ్వరుణ్ణి పంచ విధాలైన పుష్ప అర్చనతో తృప్తిపరిచినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అభద్రతాభావంతో ఉంటారు. శారీరకమైనటువంటి మధ్యమ ఆరోగ్య స్థితితో ఉంటారు. సంతానం అప్పుడప్పుడు వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి కారణంగా, ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉండేటటువంటి కారణంగా విశేషమైనటువంటి మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతకుముందు ఎప్పుడో తాకట్టు పెట్టినటువంటి బంగారాన్నో లేక తాకట్టు పెట్టినటువంటి స్థలాన్నో పొలాన్నో తప్పక విడిపించుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామివారిని చెరకు రసాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దిగులుతనం ప్రారంభమవుతూ ఉంటుంది. వ్యాపారం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అలాగే ఉంటుంది తప్ప పెరిగే అవకాశానికి నోచుకోకపోవచ్చు. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆదాయం విశేషమైనటువంటి శ్రమ మీద లభిస్తూ ఉంటుంది. మొత్తానికి మానసికమైనటువంటి తాత్కాలికమైన ఇబ్బందికి గురవుతూ ఉండొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులైన ఈ రాశివారు చాలా దూర ప్రయాణాలను చేసి కానీ ఆర్థికమైనటువంటి లాభాన్ని సంపాదించలేకపోవచ్చు. శారీరకంగా అంత శక్తి లేనటువంటి కారణంగా వ్యాపారాన్ని పెంచుకునే తీరు విశేషంగా ఉండకపోవచ్చు. వృశ్చిక రాశి వారు శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిని పంచ అమృత జలాలతో అభిషేకించేటైతే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ధనుస్సులో నుండి విడివబడినటువంటి బాణంలాగా మాట ఎదుటివారిని తీవ్రంగా బాధిస్తూ ఉండొచ్చు. ఉన్నది ఉన్నట్లుగా లౌక్యం లేకుండా మాట్లాడేటువంటి కారణంగా పెద్దగా వీరితో స్నేహం చేసేందుకు ఎవరు ఇష్టాన్ని కూడా చూపించలేకపోవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి స్థలాన్నో పొలాన్నో సొంతం చేసుకునేందుకు ఎంత సొమ్మునైనా ఖర్చు పెట్టడానికి పట్టుదల వచ్చి వెనుకాడే విధానం ఉండకపోవచ్చు. అది ఆర్థికమైనటువంటి నష్టాన్ని సూచించేది కావచ్చు. ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని స్వర్ణ జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగంలో తప్పక నియమితులయ్యే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి పురస్కార లాభం ఏ కారణంగానూ కలిగే అవకాశం గోచరిస్తుంది. పెద్దలైనటువంటి వారి ఆహ్వానం మేరకు విశేషమైనటువంటి సభలో పాల్గొనే అవకాశం కూడా కలగచ్చు. ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి గుర్తింపు లభించేందుకోసం విశేష శ్రమకి పాల్పడుతూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో తగినంత శ్రద్ధని చూపించుకోవడం కోసం, వారిని పట్టించుకోవడం కోసం సమయం ఉండకపోవచ్చు. వ్యాపార అభివృద్ధి దిశగా ఆలోచనలు చేస్తూ ఉండేటువంటి కారణంగా సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరుణ్ణి రజత జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్నైనా సరే బహిరంగంగా చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టాన్ని ఈ రాశివారు చూపించకపోవచ్చు. ఆ కారణంగా ఏది సరైన ఆస్తో, ఏది మరమ్మతులు ఉన్నటువంటి ఆస్తో
ఆ విషయం స్పష్టంగా యజమానులైనటువంటి వారికి తెలియకపోవచ్చు. మాట విపరీతమైనటువంటి వేగంతో వచ్చేటటువంటి కారణంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చు. లౌకికంగా ఉండడం, గుంఫనగా ఉండడం పెద్దగా లేనటువంటి కారణంగా కొన్ని తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. లేకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్త పద్ధతితో నిదానించి మాట్లాడడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. ఈ రోజున సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తామ్ర జలంతో అభిషేకించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో తొందరతనం పూర్తిగా తొలగిపోయి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ఫలితాల్ని పరిశీలించి చూస్తే జరిగినటువంటి పొరపాట్లు ఏమున్నాయో వాటిని అవలోకించుకుంటూ కనిపిస్తారు. ఎవరితో అయినా వాద విరోధాలు కానీ విభేదాలు కానీ ఏర్పడినట్లయితే వీరంతటా వీరే అక్కడికి వెళ్ళి పరిస్థితుల్ని సరిచేసుకోవడం కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి మాత్రమే పెట్టుబడిని పెట్టడానికి ప్రయత్నాన్ని చేస్తారు. అనుకోకుండా ఏదైనా ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుందేమో అనేటటువంటి అభిప్రాయం ఎందుకో వీరికి హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. కానీ అలాంటి విధానం ఉండదు అనే అభిప్రాయంతో ఉన్నటువంటి సొమ్ముని చాలా జాగ్రత్తగా రక్షించుకోవడం ఎంతైనా అవసరం. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకాన్ని చేసినట్లయితే దైవ ధ్యానబుద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక దక్షిణ దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సోమవారం ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా శివానుగ్రహం కలిగి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి రుద్రాక్ష దీపాన్ని, ఉమ్మెత్త దీపాన్ని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమవారం సందర్భంగా గృహంలో రుద్రాక్ష దీపాన్ని వెలిగించడం ద్వారా శివానుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈ రుద్రాక్ష దీపాన్ని గృహంలో ఎలా వెలిగించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో తడి గంధంతో ఒక స్వస్తికు గుర్తు వేసి ఆ పళ్ళెంలో కొన్ని రుద్రాక్షలు పోయాలి. ఎన్ని ముఖాల రుద్రాక్షలైనా సరే కొన్ని రుద్రాక్షలు తీసుకొని ఆ పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ పిండి దీపాన్ని ఈ రుద్రాక్షల మీద ఉంచి ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 ఒత్తులు ఆ పిండి దీపంలో వేసి ఏకహారతితో వెలిగించాలి. దీన్నే రుద్రాక్ష దీపము అనే పేరుతో పిలుస్తారు. ఇలా వెలిగించిన రుద్రాక్ష దీపం దగ్గర పంచాక్షరి మంత్రాన్ని, నమశివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించి దద్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రుద్రాక్ష దీపం కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్నటువంటి రుద్రాక్షలలో కొన్ని రుద్రాక్షలు ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. 1 లేదా 2 రుద్రాక్షలు మీ ధనం ఏర్పాటు చేసుకునే పర్సులో ఉంచుకోవాలి. మిగిలిన రుద్రాక్షలు పూజా మందిరంలో ఉంచాలి. ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించడం ద్వారా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు సోమవారం శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. పరమేశ్వరుడికి ఉమ్మెత్త పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. అలాగే ఉమ్మెత్త కాయలతో వెలిగించే దీపం కూడా శివానుగ్రహాన్ని సులభంగా కలిగింపజేస్తుంది. ఈ ఉమ్మెత్త దీపాన్ని ఎలా వెలిగించాలంటే,
ఉమ్మెత్తకాయ పైన ముళ్ళులాగా ఉంటాయి. ఉమ్మెత్తకాయ తీసుకొని ఆ ఉమ్మెత్తకాయ పైన తొడిమ భాగాన్ని తీసివేయాలి. ఆ తర్వాత ఉమ్మెత్తకాయకి 3 చోట్ల పసుపు బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఉమ్మెత్తకాయ లోపల ఉన్నటువంటి విత్తనాలు మొత్తం తీసివేసి నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి ఏకహారతితో శివాలయ ప్రాంగణంలో వెలిగించాలి. దీన్నే ఉమ్మెత్త దీపం అనే పేరుతో పిలుస్తారు. ఉమ్మెత్త దీపాన్ని గృహంలో కాకుండా శివాలయ ప్రాంగణంలో వెలిగించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉమ్మెత్త దీపాన్ని వెలిగించి శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేసినట్లయితే శివానుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. 3 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించడం ద్వారా సంపూర్ణంగా దృష్టి దోషాలు, శత్రు బాధల నుంచి బయటపడి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా సోమవారం సందర్భంగా గృహంలో రుద్రాక్ష దీపాన్ని వెలిగించటం, శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే రేపు మంగళవారం సందర్భంగా అన్ని రకాలైన సమస్యలు అధిగమించటానికి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.